నమస్తే ఏపీఎన్ ప్రైమ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। కార్తీక మాసం సందర్భంగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడిమెట్లకు దీపాలంకరణ। తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండల గ్రామంలో శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 71వ షష్ఠి మహోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ। జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో గుర్రంపాలెం రోడ్లో కార్తీక మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన వన సమరాధన కార్యక్రమం। ఫలించిన పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన। సిరిడి సాయిబాబా ఆశీస్సులతో పేదలకు అన్నదానం। మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు। కార్తీక మాసం సందర్భంగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడిమెట్లకు దీపాలంకరణ బుధవారం సాయంత్రం 27వ రోజు కోటి తెలుగుదేశం పార్టీ కస్టర్ ఇన్ఛార్జ్ అడప రవిబాబు దంపతులు, తనకాలం నాగేశ్వరరావు దంపతులు, తనకాల బాబు దంపతులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు అడప శ్రీనివాస్ దంపతులు చే దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి దంపతులు దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కటకం చలం, రంగాల శ్రీను, కామశెట్టి దొరబాబు, కంటే కేశవరావు, జనసేన పార్టీ నాయకులు బదిరెడ్డి దొర, కర్రి గణేష్, బీజేపీ నాయకులు పచారి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు। మళ్ళీ వచ్చారు స్వామి, నా ఎందు దయ కలిగి మళ్ళీ మీరు ఇచ్చేశారు అని చెప్పి ఆ దూర్వాసుడికి సాష్టాంగ నమస్కారాన్ని ఆచరించాడు ఈ అంబరీష చక్రవర్తి। మిగిలినటువంటి కథ రేపటి అధ్యాయంలో వస్తుంది, అప్పుడు చెప్పుకున్నాం। ఈ కార్తీక మాసంలో మన ఆలయంలో దీపోత్సవ కార్యక్రమం ఒక 3 సంవత్సరాల క్రితం ఏమీ లేదు ఇక్కడ। కార్తీక మాసం ఒకటి సర్వతోముఖం మహావిష్ణు సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి, శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి, శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి, కార్తీక దామోదరునికి, కార్తీక దామోదరునికి, కార్తీక దామోదరునికి। పరివార సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని నమః, కార్తీక దామోదర స్వామిని నమః। గోకృత తైల దీపారాధనం సమర్పయామి। దండలు లేవండి। దండలు చెప్పండి ఇలాగా। వ్యాపార అభివృద్ధి రస్తు, ఉన్న పదవి యోగ్యత పరిస్థితి రస్తు, ఆరోగ్య ప్రాప్తి రస్తు, పునర్దర్శన ప్రాప్తి రస్తు। లక్ష్మీ గోత్రం పేరు ఐదు ప్రభుత్వ విజయ భారతీ నామేశ్వ ఈ పేరు నాగా కేశవరావు నామేశ్వ నామదుమానం ఆరోగ్యం ఐశ్వర్య అభివృద్ధి రస్తు। అందులో కొన్ని కర్పూరం నీయడంలో అక్కడ అడుగుపడిన పేసుల కింద ఇదంతో చిత్రోపచారాన్ని సమర్పయామి, చిత్రోపచారాన్ని సమర్పయామి, పూజాం సమర్పయామి। మహేరణాయ తత్తుదే యోగశివమూరట సత్యపాదేతే అనః ఉషీయో మాతరః తస్మారంగమామవో యత్యయాజిరంవద ఆపో జనయదాచరః। మీ చూడగారు కొట్టేరా
కొబ్బరి చెట్ల మీద నీరు చల్లి నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్వాహాండో సర్వైన్యం భర్గో దేవస్సు దినైర్య సజ్జన్ లక్ష్యేన అర్ధంత్వా సత్యేన పరిశుద్ధ్యామి. ఈశ్వరరావు గారి నారికేళ పొడోపహారాన్ని నివేదయామి. ఓం ప్రణాయ స్వాహ పనాయ స్వామి యానాయ స్వాహ పురాణాయ స్వాహ నమనాయ స్వాహ. మధ్య మధ్య పాణిం నోప్యామి అష్టోపృష్ఠాళయామి పాదం ప్రక్షాళయామి నోప్యామి. మంగళం సంగణింపాయ మంగళం ఉగ్రరూపాయ నారసింహాయ మంగళం వైశాఖాయ కార్తీ నక్షత్ర సంపూర్ణాయ నారసింహాయ మంగళం మంగళాచార్యమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయ మంగళం. శ్రీ సువర్ణ మంత్ర పుష్పాన్ని సమర్పయామి. యమానరిక మనోభీతమనసిద్ధిరస్తు శరీర ఆరోగ్య ప్రాప్తిరస్తు గ్రహదోష పరిహారోస్తు భవంతు శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ఆయుష్యేంద్రియ రోషమాన శోభమాన సామ్యాస్తబల సిద్ధిరస్తు. బాబు గారు ఇక్కడ స్వామి సన్నిధానంలో ఇచ్చేది ఒకరి ప్రసాదం పెట్టండి, కప్పుల్లో పెట్టండి. కప్పుల్లో ప్రసాదం పెట్టలేదు. బాబు గారు ఇంకా ఎవరున్నారు కానీ బాబు గారు వాళ్ళ నేను బాబు సార్ ఒకసారి ఫోటో అందరూ లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష్మీ నరసింహ స్వామికి. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 71వ షష్ఠి మహోత్సవాల గోడపత్రిక మంగళవారం సాయంత్రం స్వామివారి ఆలయ కళ్యాణ మండపం వద్ద కమిటీ వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి షష్ఠి మహోత్సవాల గోడపత్రికను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ డిసెంబర్ 7వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. ఈ 6 రోజులు వివిధ సాంస్కృతిక నాట్య ప్రదర్శనలు బాణసంచ ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు ఉల్లి సూర్యకుమారి, బుచ్చిబాబు, తాడి హరిచంద్ర, ప్రసాద్ రెడ్డి, నీరుకొండ బాబ్జీ, బదిరెడ్డి దొర, ఉల్లి కాశీ విశ్వనాథ్, కోల వీరేష్ కుమార్, లక్ష్మీ రామకృష్ణ, మూసిని శ్రీను, కటకం చలం, గ్రామ సర్పంచ్ కర్రి లక్ష్మి, సరోజావేర్ గణేష్ తదితరులు ఆలయ కమిటీ నాయకులు పాల్గొన్నారు.
బస్టాండ్ వర్తక సంఘం మరియు దాతలు, భక్తులు, పంచాయతీ పాలకవర్గం, పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారి యొక్క సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. 7వ 4 గంటలకి స్వామివారి దర్శనాలతో మొదలుకొని సాయంత్రం 7 గంటలకి వీరభద్రుని సంబరం, అనంతరం గొప్పగా బాణాసంచ, తదుపరి 8 గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవం దిగ్విజయంగా నిర్వహించబడతాయి. అలాగే 108 మంది దంపతులతో కళ్యాణం నిర్వహించబడతా ఉంది. తదనంతరం తిరుమల విద్యా సంస్థల అధినేత నున్న తిరుమలరావు గారి పూర్తి సహాయ సహకారాలతో భక్తులందరికీ కూడా అన్నదానం నిర్వహించబడుతూ ఉంది. 11వ తారీఖు ఉదయం 9 గంటలకి స్వామివారి గ్రామోత్సవం, 12వ తారీఖు మరి ఆఖరి రోజుతో స్వామివారి షష్ఠి మహోత్సవాలు పూర్తవుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులు, దాతలు అందరూ కూడా తమ యొక్క సహాయ సహకారాలని ఆలయ అభివృద్ధి కమిటీకి అందజేస్తూ ఈ షష్ఠి మహోత్సవాల్లో పాలు పంచుకోవాలని చెప్పేసి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ తెలిసిన విషయమే, స్వామివారి నూతన ఆలయం నిర్మించడానికి ఆలయ అభివృద్ధి కమిటీ పూనుకుంది. ఆల్మోస్ట్ 90% ఆలయం కూడా పూర్తయింది. ఇక 10% కూడా పూర్తి చేసి ఫిబ్రవరి, మార్చి నెలల్లో స్వామివారి ప్రతిష్ట ముహూర్తం నిర్వహిద్దామని చెప్పేసి ఆలయ అభివృద్ధి కమిటీ అనుకుంటా ఉంటుంది. కాబట్టి దయచేసి దాతల్ని, భక్తుల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం, తమ యొక్క సహాయ సహకారాలని ధన రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ అందజేసి మరి ఆలయ అభివృద్ధిలో, మరి ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుని తమ యొక్క సహాయ సహకారాలను అందించమని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున. జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో గుర్రంపాలెం రోడ్లో పుష్కర కాలువ గట్టు మీద వెలిసినటువంటి గణపతి అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవత ఆలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ కార్యక్రమంలో సూరుపల్లి నరేష్, రాజనాల శ్రీను, మాతరపు వీరబాబు, గోఖెడ ప్రసాద్, గంధం శ్రీనివాస్, కాయల మణికంఠపాలెం, బాబీ తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట పరిసర ప్రాంత గ్రామ ప్రజల సహకారంతో మన శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, అలాగే నవీన్ కుమార్ గారు, తుమ్మలపల్లి రమేష్ గారు, ఎస్ఎస్ సత్తరాజు గారు, నాగశెట్టి భద్రం గారు, రాయచూరు మూర్తి గారు, జీన మణిబాబు గారు, బత్తల నాగరత్నం గారు, పాండ్రి రాంబాబు గారు, వేణుగూడ దేవాలయం గారు, గబ్బుడు గారు, మురేడి శ్రీను గారు, కట్టూరు వారితో ఆనందం జరుగుతుందండి. జనపాల జిల్లాతో సోమవారం అంతర్గత నిమిత్తం 5 రూపాయల విరాళం ఇచ్చారండి. శ్రీ లక్ష్మీ పూర్ణ కన్సల్టీ స్వామివారికి 200 విరాళం ఇచ్చారండి. 100 రూపాయల విరాళం ఇచ్చారండి. చూడండి, రోడ్డు మీద కాలేదు దయచేసి ట్రాఫిక్ కంట్రోల్ లేకుండా రోడ్డు పక్కన వస్తుంది. ఒకరోజు వ్యవధిలో నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల అభివృద్ధి కొరకు 172.34 కోట్లు కేటాయించిన కేంద్రం మొదటి విడతగా 114 కోట్లు విడుదల. తూర్పు గోదావరి జిల్లా గోకవరం ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ రాయవరపు శ్రీనివాసరావు, మాధవి దంపతుల ఆధ్వర్యంలో ప్రతి గురువారం అచ్చియపేటలో బాబా ఆశీస్సులతో పేద ప్రజలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం విన్నా అన్నారు. ఆకలితో ఉన్న పేదవాడి కడుపు నింపాలనే బాబా ఆశయాలతో ముందుకు వెళ్తున్నారని శ్రీనివాసరావు తెలిపారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే నినాదంతో మనమంతా ముందుకు నడవాలని, ప్రతి మనిషిలో మానవత్వం కలిగి ఉంటారని శ్రీనివాసరావు అన్నారు.
నా పేరు రాయవరపు శ్రీనివాసరావు. సాయిబాబా ఆశీస్సుల మేరకు ప్రతి లక్షవారము అచ్చీపేట వీధిలో శ్రీ కోదండరామాలయం గుడి వద్ద అన్నదాన కార్యక్రమం అనేటువంటి జరపడుతుంది. అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న. అన్నదానాన్ని మించిన దానం మరొక దానం లేదు. మరి కార్తీక మాస సందర్భంగా ఈరోజు లక్షవారం రోజు, కార్తీక లక్షవారం, చివరి లక్షవారం. ఈ రోజుని అచ్చీపేటలో అన్నదాన కార్యక్రమం నేను నా కుటుంబ సభ్యులందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమం సాయిబాబా యొక్క ఆశీస్సుల మేరకు ప్రతి లక్షవారము జరపబడుతుంది. అందువల్ల ఈ అన్నదానానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి లక్షవారం వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాను. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం ఆదేశాల మేరకు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా, జగ్గంపేట టౌన్ అధ్యక్షులు కాపవరపు ప్రసాద్ గణేష్ రాజా మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశ ప్రథమ సామాజిక తత్వవేత్త, సమన్యాయ సత్య బోధకుడు అని అంటరానితనాన్ని, కుల వ్యవస్థను నిర్మూలించడంలో మహిళల యొక్క అభ్యున్నతికి పాటుపడడంతో పాటుగా విద్యారంగంలో వితంతు మహిళల పట్ల ఆయన ఎన్నలేని సేవలు అందించారని, జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే కలిసి భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాలను నిర్మించడం జరిగిందని, వితంతు మహిళలకు ఒక భవనాన్ని కూడా నిర్మించారని, దిగువ కులాల సమాన హక్కుల కొరకు సత్యశోభన్ సమాజ్ అనే సొసైటీని కూడా ఏర్పాటు చేశారని ఆయన సేవలను కొనియాడారు. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్య పట్ల మహిళలు అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిందన్నారు. విద్యకు పెద్దపీట వేస్తూ ప్రతి నిరుపేద చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్లకు నాడు నేడు ప్రవేశపెట్టి మౌలిక సదుపాయాలను కల్పించిందని, అదేవిధంగా అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రండి అలా నిలబడం. అందరం పడాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక మాసం సందర్భంగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడిమెట్లకు దీపాలంకరణ. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండల గ్రామంలో శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 71వ షష్ఠి మహోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ. జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో గుర్రంపాలెం రోడ్లో కార్తీక మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన వన సమరాధన కార్యక్రమం. ఫలించిన పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన. సిరిడి సాయిబాబా ఆశీస్సులతో పేదలకు అన్నదానం. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.